వద్దన్నా వినకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కక్కరవాడలో జరిగింది. గ్రామానికి చెందిన యువకుడు యువతి 10 రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వారు వినలేదు. ఆ తర్వాత ఇద్దరు ఎక్కడికో వెళ్లిపోయారు. దీంతో కోపం పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు యువకుడి తండ్రి సోదరుడిపై దాడి చేశారు. ఇంటి ముందున్న రేకుల షెడ్డుకు నిప్పు పెట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పండే ఒకసారి పండే పండే నువ్వు మరి పండే 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 జరా జరా పండి పండి పండి. నేను ఇట్లా మా కొడుకుకు కొట్టేది నేను చూసిన. నేను బయట బట్టలు ఉతకబట్టిన ఉంటాయి. ఆయన కట్టెతో కొట్టినప్పుడే నీకు సస్తివిరా పో అని అనేసరికి చంపేస్తా అని నాది కురుకుతొచ్చిండు. నేను ఆయనతో లోపల రూమ్ లోకి వెళ్ళిన. గొల్ల విట్టల్ పద్మమ్మ పిల్లగాని పేరు పాండు. ముగ్గురు ఇంటి చుట్టూన్నారు. నాకు బయటికి పోనిస్తలేరు. ఇక లోపల నేనున్న తలుపులు పెట్టుకొని గుద్దినంతసేపు గుద్దిండు. అవి రాలేవు. గొడ్డలు తెచ్చి నరుకుతే అవి ఉసిపోలేవు. ఇక కట్టెలేసి పెట్రోల్ పోసి తలగబెట్టి దాన్ని లోపలనే చంపేసి మంట పెట్టిండు. ఇక నాకు ఊపిరి ఆడతలేదు. లోపల పొగ నిండిపోయింది. గొడవ ఎందుకైందంటే మా పిల్లగాడు ఇష్టపడి చేసుకొచ్చుకున్నారు. స్టేషన్కి పిలిపించారు. పెళ్లి చేసుకొని వచ్చినాక రాలేరు. మళ్ళీ 4 రోజులకు వస్తే అద్నూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిండు ఈ ఎస్ఐ సార్. తీసుకొని పోతే ఆడ అన్ని ఒప్పుకొని వచ్చిర్రు. ఒప్పుకొని వచ్చినాక మళ్ళా 6 రోజులకు ఈ సుంటి పని చేసిండు సార్. మాకు మా తమ్ముని పేరు రాధాకృష్ణ. వాళ్ళు గొల్ల వాళ్ళు, మేము ముద్రాజు. అయితే మా తమ్ముళ్ళ ఏదో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక వచ్చిర్రు, మాట్లాడారు. జరసంగం పిఎస్కి వచ్చి మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత ఇలా కుదరకపోతే అక్కడ పిలిపించారు అద్నూర్కి పిలిపించిన తర్వాత ఆడగుట్ట సిఐ సార్ మాట్లాడిండు. సిఐ సార్ మాట్లాడి ఏం చేసిండంటే అందరి సిగ్నేచర్లు తీసుకొని మంచిగా మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మనకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిండు. ఎవరు వాళ్ళ జోలికి పోకూడదు, వీళ్ళు వాళ్ళ జోలికి పోకూడదు అని చెప్పేసి అందరికీ మంచిగా చేసిండు. సరేలే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చి మంచిగానే ఉన్నాం 2-3 రోజులు. తర్వాత ఇవన్నీ తెల్లారేసరికల్లా ఇలాంటివి చేశారు సార్ మాకు. సంగారెడ్డి జిల్లాలో ప్రేమ వివాహంతో గొడవకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, జరాసంగం మండలం కక్కరవాడలో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఆ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటికి నిప్పంటించడం జరిగింది. యువతి తండ్రి, అదేవిధంగా అతని సోదరుడు కూడా నిన్న సాయంత్రం ఆ యువకుని ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రుల పైన కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన క్రమంలో ఆ గొడవ పెద్దది కావడంతో ఆ యువతి తండ్రి విఠల్, అదేవిధంగా సోదరుడు పాండు కూడా ఇద్దరు కలిసి వారు వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ తో ఇంట్లో నిప్పు పెట్టడం జరిగింది. అప్పటికే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే పత్తి తీసుకొచ్చి ఇంట్లో నిల్వహించినటువంటి పత్తికి అంటించడం జరిగింది నిప్పు. దాంతో ఇల్లు దాదాపుగా దగ్గరైన పరిస్థితి. అయితే ఆ గ్రామంలో జరిగిన గొడవకు సంబంధించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఉండటం అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా పోలీసులు వచ్చి పూర్తిగా మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే ఆ దాడి చేసినటువంటి యువతి కుటుంబీకులు ప్రస్తుతం పరాయిలో ఉన్నారు. అదేవిధంగా గాయపడినటువంటి యువకుని తల్లిదండ్రులను ప్రస్తుతం ఆసుపత్రి నుంచి చికిత్స చేయడం జరిగింది. ఈ విషయంలో బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ గొడవ నేపథ్యంలో గ్రామంలో మరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 1-2 రోజుల పాటు ఈ బందోబస్తు ఆ గ్రామంలో ఉద్రిక్తత చల్లారితో కూడా ఈ బందోబస్తు కొనసాగిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకునేందుకు బృందాలు ఏర్పాటు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ పరశురామ్, థ్యాంక్ యూ.